హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే, మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారం మకర రాశి వాళ్ళకు చెప్తాను, సరేనా? శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, బాహుళ పక్షం, ఆషాఢ మాసం, తిథి వచ్చేసి నవమి, భరణి నక్షత్రం, ఓకేనా? సరే, సో మరి ఈరోజు మకర రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. వీలైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి మకర రాశి వాళ్ళు, ఓకేనా? లేదంటే ఇంట్లోనే పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజ చేసుకోండి, ఓకేనా? సరే, మరి ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా వచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, సరేనా? సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయింది అని. సో అందుకని చెప్తుంటాను, రెమెడీ చేయాలి. రీయూనియన్ సంబంధించిన మేనిఫెస్టేషన్ సంబంధించిన పరిహారం చేసి డివైన్కి సరెండర్ చేసేయాలి. అది ఏదో ఒక టైంలో ఒక కాస్మిక్ ఎనర్జీ క్రియేట్ అయ్యి రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఓకేనా? తొందరపడద్దు, రెమెడీ అనేది చేసి కొంచెం టైం ఇవ్వాలి, సరేనా? ఓకే. సో నెక్స్ట్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? ఓకే. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్, ఓకేనా? ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అంటే వివాహ సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ చేతబడి, విద్య, వ్యాపారంలో సమస్యలు, కోర్టు కేసులు, విదేశీ ప్రయాణము, ఓకేనా? సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు, సరేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి మరి మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, కార్డ్స్ ఎగురుతున్నాయండి. మీ పార్ట్నర్కి మరి మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది, కార్డ్స్ ఎగురుతున్నాయి. వైట్. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ను, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. S4 of Pentacles, the World card, 7 of Swords, 3 of Cups, 8 of Pentacles, 6 of Cups, 9 of Wands. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ 7 of Cups. సరే, ఇక్కడ ఫస్ట్ రాశుల పరంగా చెప్తాను. వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు, ఓకేనా? కన్య రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ సింహ రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా? సరే, ఇక్కడ వచ్చేసి ఎనర్జీస్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి నిజం చెప్పాలంటే. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో మీ ఎనర్జీస్లో మీరు బిందాస్గా ఉన్నారు. అంటే మీరు మీ ఫ్రెండ్స్తో కావచ్చు, అన్మ్యారీడ్ అయితే, ఓకేనా? సో మీ ఫ్యామిలీస్తో మీకు హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్తో లెట్ గో చేశారనేది కనబడుతుంది. అంటే ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏడ్చారనేది కనబడుతుంది, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారనేది కనబడుతుంది, ఓకేనా? సో చాలా పశ్చాత్తాపడుతున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే పాస్ట్లో మీ విషయంలో ఏదో చీట్ చేశారు, అన్యాయం చేశాను, పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి నిజాయితీగా అంటే లిటరల్గా ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది. కన్నీళ్ళు పెట్టుకొని
వీళ్ళు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీకు కన్నీళ్ళు పెట్టుకొని డివైన్కి క్షమాపణ చెప్పారనేది కనబడుతుంది ఇక్కడ. ఓకేనా. అంటే మీకే కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా, కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా. అవునా. మళ్ళీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు, వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇక్కడ. ఓకేనా. సో మరి ఎనర్జీస్ ఇంకా చెక్ చేద్దాం. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ తనకు మీ నుంచి భయము, మీరు అనుకోవచ్చు తన నుంచి కాలర్ మెసేజ్ రావాలని. అంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెట్ గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందువల్లనే కొంతమందికి కాలర్ మెసేజ్ చేసిన రిప్లై లేదు. నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా అఫెక్షన్ ఏమీ ఉండదు, తన నుంచి ఎలాంటి రిప్లై రాదు. ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి చాలా బాధపడాల్సి వస్తుందనే ఫీలింగ్ అన్నమాట. అలాగే మీ పర్సన్ కూడా ఇప్పుడు ఏంటంటే మీ గురించి అదే విధంగా ఫీల్ అవుతున్నారు, అదే విధంగా అనుకుంటున్నారు. అంటే మీ బిహేవియరు, మీరు తనను వదిలేసి లీవ్ చేసి తన లైఫ్ నుంచి వెళ్ళిపోయారని, మీరు చాలా అంటే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు, మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసినా మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. అంటే ఒకవేళ తను మెసేజర్ కాల్ చేసినా మీకు నో ఎఫెక్ట్, ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తను ఏంటంటే తను టైప్ చేశాడు, మెసేజ్ టైప్ చేశాడు, మళ్ళీ డిలీట్ చేయడము, టైప్ చేయడము, మళ్ళీ డిలీట్ చేయడము, మెసేజ్ సెండ్ చేయాలా, కాల్ చేయాలా వద్దా, డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము, మళ్ళీ వద్దు నో యూజ్, మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను ఫీల్ అయ్యేది ఇదే. అంటే మీ మనసులో తను కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలనే ఆలోచనలు మీకు మాత్రం ఉండొచ్చు. బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఇలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీరు లెట్ గో చేసేసారు, వదిలేశారు అనేది తన విషయంలో కనబడుతుంది ఇక్కడ. ఓకేనా. అందుకని కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అనేది కనబడుతుంది. మీరు వదిలేసి వెళ్ళిపోయారు, ఎఫర్ట్స్ పెట్టిన నో యూజ్ అనేది కనబడుతుంది. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ, డెఫినెట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు మెసేజ్ కాల్ చేసిన నో యూజ్. ఓకేనా. యూజ్ లేదు, దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు. తన ఇమాజినేషన్ అన్నమాట. మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు. అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీకు కాలర్ మెసేజ్ చేయలేదు. మీరు ఈ రిలేషన్లో అంటే ఉండడానికి ఇంట్రెస్టింగ్గా లేరు, మీరు ఈ రిలేషన్లో మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే కెరియర్ ఆర్ జాబ్ ఆర్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బ్యూటీ, సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టారు, ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు. తన నుంచి వాకేవే చేసేసారు. మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు మీ పార్ట్నర్. ఓకేనా. సో ఇటు ఏంటంటే ఇక్కడ చూడండి, పాస్ట్ ఎనర్జీస్ మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని తనకు ఉంది, మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది. బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవ్వన్నమాట. మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు. తనకు ఇంకోటి ఏంటంటే మీరు స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, సంథింగ్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మీరు అడిగి ఉండవచ్చు. దానికోసమే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ అయి ఉండవచ్చు, నో కాంటాక్ట్ సపరేషన్ అయి ఉండవచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి ఉండవచ్చు. తను వచ్చి అక్కడ మీకు ఆ పరంగా మీకు ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి ఉండొచ్చు. అయితే ఈ పర్సన్ మీకు ఎందుకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో, చిల్డ్రన్ విషయంలో, మేబీ తను మ్యారీడ్ పర్సన్ అయితే తనకు ఆల్రెడీ బాధ్యతలు చాలా ఉన్నాయి, రెస్పాన్సిబుల్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు తన ఫ్యామిలీ అంతా తన మీద ఆధారపడి ఉన్నట్టు కూడా ఉంది, తన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు. అందువల్ల మీకు ఇప్పుడు మెసేజర్ కాల్ చేసి మీలో ఆశలు పెంచి, ఒక హోప్స్ పెంచి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడం, హర్ట్ చేయడం తనకు ఇష్టం లేదని తను చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ఒంటరితనంతో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. లిటరల్గా చెప్పాలంటే చాలా బాధపడుతున్నారు. ఒంటరితనం కిల్ చేస్తుంది వీళ్ళని. ఒంటరితనంతో ఫీల్ అవుతూ
నిద్రలేని రాత్రులు గడుపుతూ లిటరల్లీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనేది కనబడుతుంది. ఇవన్నీ ఆలోచించి ఏంటండి వీళ్ళు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి? అంటే ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు. నిజంగా వీళ్ళు మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకి పదే పదే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ చాలా ఉంది ఇక్కడ వీళ్ళు. లిటరల్లీ మీ నుంచి కమ్యూనికేషన్ వస్తే కాలర్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. తనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో కూర్చున్నారు మీరు. తన నుంచే ఒక కాలర్ మెసేజ్ రావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా బౌండరీ సెట్ చేసుకొని కూర్చున్నారు మీరు. అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ మీ నుంచే కాలర్ మెసేజ్ వస్తే బాగుండు అని తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు. వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు, ఏదో తప్పు చేశారు, ఏదో అన్యాయం చేశారు. అందుకని భయపడుతున్నారు కదా. సో ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు. మీ నుంచి ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా బాగుండు అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఈ ఎనర్జీస్ ఎవరియో కానీ నిజంగా చాలా టిపికల్ ఎనర్జీస్ అండి. చాలా చాలా కాంప్లికేటెడ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పార్ట్నరు అండ్ మీరు కూడా. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి, ఓకేనా? ఓకే. సో మరి ఇవి వచ్చేసి రీడింగ్ ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు 20-30% మీకు రిజనేట్ అయినా, మీకు కనెక్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్, సరేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి ఆన్ స్క్రీన్లో వచ్చేసి నేను వీక్లీ వన్స్ కనిపిస్తాను, సరేనా? ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.